నేరం అన్న పదానికే భయం పుట్టించే ఘోరం అది. ఆ ఘటన గురించి వింటేనే ఒళ్ళు జలధరించే దుర్మార్గం అది. మనుషుల్లో ఇంత క్రూరత్వం నిండి ఉందా అని తెలియజేసే ఘటన అది. ఇంటి అద్దె అడిగిన పాపానికి వృద్ధురాల్ని చంపేశాడో యువకుడు. అంతటితో ఆగలేదు. చంపేశాక ఆ యువకుడు చేసిన కిరాతకపు పని సభ్య సమాజాన్ని కలవరపెడుతోంది. ఇంతకీ ఆ యువకుడు చేసిన కిరాతకం ఏంటి? ఫోటోలో కనిపిస్తున్న ఈ వృద్ధురాలు కమలాదేవి. 70 ఏళ్లు ఉంటాయి. రాజస్థాన్కు చెందిన ఈ పెద్దావిడ తన భర్త పుక్రాజ్ చౌదరితో చాలా కాలం క్రితమే హైదరాబాద్కు వలస వచ్చింది. కుషాయిగూడలోని హెచ్పీ కాలనీ కృష్ణానగర్ రోడ్ నంబర్ 5లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరికి సంతానం లేదు. 10 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో తాను ఉంటున్న ఇంటిలోని కింది భాగంలో ఉన్న షాపు అద్దెకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. వృద్ధురాలి ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వంటగదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది కమలాదేవి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆధారాలను బట్టి హత్యేనని పోలీసులు నిర్ధారించారు. కమలాదేవి హత్యకు ఆస్తి తగాదాలే కారణమా, లేక ఆస్తి కాజేయాలని తెలిసిన వారే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తుండగా పోలీసులకు దిమ్మ తిరిగే నిజం ఒకటి తెలిసింది. షాపు అద్దె చెల్లించాలని అడిగినందుకు వృద్ధురాలిపై కక్ష పెంచుకున్న ఒక యువకుడు దారుణంగా హత్య చేశాడని తేలింది. వృద్ధురాలిని చంపేశాక మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. యువకుడి మనసు ఎంతటి క్రూరత్వంతో నిండిపోయిందో తెలియజేస్తోంది ఈ ఘటన. ఈ అమానుష ఘటన సమాజంలో మానవ విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో కళ్లకు కడుతోంది. ఈ నెల 11న వృద్ధురాలి హత్య జరిగితే 15న వెలుగులోకి వచ్చింది. హత్య చేసి బెంగుళూరు పారిపోయిన నిందితుడు అక్కడ తన స్నేహితులకు వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో బెంగుళూరులో వైరల్ కావడంతో హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. ఒక వృద్ధురాలి పట్ల కనీస గౌరవం చూపకుండా ఆమె ప్రాణాలు తీయడమే కాకుండా మృతదేహంపై వికృత చేష్టలకు పాల్పడటం నేటి యువతలో కొందరు ఎంతగా దిగజారిపోతున్నారో తెలియజేస్తోంది. కుటుంబ వ్యవస్థలో సరైన పెంపకం లేకపోవడం, సమాజంలో పెరిగిపోతున్న నేర సంస్కృతి, చట్టాల పట్ల భయం లేకపోవడం వంటి అనేక కారణాలు ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి సైకోలను కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. చట్టాలు మరింత కఠినంగా ఉండాలని, నేరస్తులకు భయం కలిగేలా శిక్షలు విధించాలని కోరుతున్నారు.